హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. విజయదశమి నాడు రాజరాజేశ్వరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం సాంబార్ అన్నం. నేను ఈజీగా చేసుకున్న ఫార్ములాని చూపిస్తున్నాను. చిట్టి ఉల్లిపాయలతో చేసిన సాంబారు ఆ టేస్టే వేరు. చిట్టి ఉల్లిపాయలతో ఇంత టేస్ట్ వస్తుందా అంటే నమ్మి తీరాల్సిందే. అంత రెట్టింపు రుచి ఉంటుంది. చక్కగా ఇలా కడుక్కుని సిద్ధం చేసుకుంటున్నాను. సాంబార్ అన్నానికి ప్రత్యేకంగా ఈ కూరగాయలే ఉండాలని ఏమీ లేదు. మన ఇంట్లో సమయానికి ఏ కూరగాయలుంటే అవి బేషుగ్గా వాడుకోవచ్చు. ముఖ్యంగా ములక్కాయలు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పును తీసుకోవాలి. నేను ఆల్రెడీ చక్కగా కడుక్కుని సిద్ధంగా ఉంచుకున్నాను. సపరేట్గా కుక్కర్ని పెట్టుకుని కొద్దిగా మెత్తగా వండుకుంటే బాగుంటుంది. అలానే ఈ మాత్రం చింతపండుని నానబెట్టుకున్నాను. పుల్లటి పులుపు కూడా సాంబార్‌కి చక్కని రుచి కదా! ముందుగా కుక్కర్‌ని తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మిరియాలు ఇలా పోపు దినుసులన్నిటిని వేసుకుని పచ్చిమిర్చి అలానే ఈ చిట్టి ఉల్లిపాయలు, టమాటా ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిగా మగ్గనివ్వాలి. కుక్కర్‌లో వేసుకోవడం వల్ల అన్నం వేసుకున్నాక తిప్పుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుంది. చూసారా? ఇలా కొద్దిగా మగ్గింది కదా! ఇక ఇప్పుడు మిగిలిన కూరగాయ ముక్కలను గూడా వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్‌కి అసలు రుచినిచ్చే ఈ సాంబార్ పొడిని వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను. ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, శొంఠి వేసుకుని ఆడుకున్న సాంబారు పొడి. ఆహా! ఇంట్లో చేసుకున్న పొడి కదా! ఘాటు వాసన. ఇలా కొద్దిగా కళాయి పెట్టుకుని, కొద్దిగా నీళ్లు జోడించుకుని, చక్కగా కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికేదాకా వండుకోవాలి. ఆహా! కమ్మటి వాసన. ములక్కాయ సాంబార్ కదూ! గుమగుమలాడిపోతోంది. ముక్కలు కొద్దిగా మెత్తపడ్డాయి. ఇందాక సిద్ధంగా అట్టే పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా! అది వేసేసుకుంటున్నాను. సాంబారు చిక్కపడుతూ దగ్గర పడుతోంది. నేను సిద్ధంగా వండి పెట్టుకున్న పప్పు, అన్నాన్ని చక్కగా అంతట్లో కలిసేలాగా కలుపుకుంటున్నాను. సాంబార్ అన్నమైతే సిద్ధమైంది. ఆఖరిగా నేతి తాలింపు లేనిదే ఎలా పూర్తవుతుంది? జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అలా కాసంత వేసుకుని కలుపుకుంటే ఆహా! ఆ రుచే వేరు. ఆఖరిగా ఇలా సుతారంగా తిప్పుకుంటే చెన్నై సాంబార్ అన్నం సిద్ధమైనట్లే. కొద్దిగా మినపప్పు పునుగులను కూడా వేసుకున్నాను. దానికోసం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసుకుని చక్కగా ఇలా పునుగులు వేసుకున్నాను. అమ్మ నైవేద్యాలైతే సిద్ధమయ్యాయి. చక్కగా ఇలా సిద్ధం చేసుకుంటున్నాను. చెన్నై సాంబార్ రైస్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. లక్ష్మి.